స్వాగతం. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన జీవించి ఉన్న మతాలలో ఒకటైన హిందూ ధర్మంపై లోతుగా తెలుసుకునే ఈ వీడియోకి స్వాగతం. ఈ రోజు మనం ప్రాచీన భారతదేశం వైపు ప్రయాణం చేస్తాము. హిందూ ధర్మం పుట్టుకొచ్చిన కాలాన్ని అన్వేషిస్తాము. 1500 BC నుండి 500 BCE వరకు. ఈ కాలంలో ఆధ్యాత్మిక మరియు తాత్విక ఆలోచనల ప్రాబల్యాన్ని చూశాము. ఇవి ఒక విస్తృతమైన మరియు వైవిధ్యమైన సంప్రదాయాన్ని నిర్మించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేయడం కొనసాగించాయి. హిందూ ధర్మం పుట్టుకొచ్చిన కాలాన్ని అర్థం చేసుకోవాలంటే మొదట 1500లో భారతదేశంలో ఉన్న ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో భారతదేశంలో ఒక ప్రాచీన నాగరికత ఉన్నది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది ప్రస్తుత పాకిస్తాన్ మరియు ఉత్తర పశ్చిమ భారతదేశంలో అభివృద్ధి చెందింది. కానీ సుమారు 1900 BC సమయంలో ఈ నాగరికత పడిపోయింది మరియు కొత్త గుంపులు ఆర్యులు భారత ఉపఖండంలో ప్రవాసం వచ్చారు. ఆర్యులు ఒక ఇండో యూరోపియన్ భాష మాట్లాడే ప్రజలు తమతో కొత్త భాషలు, సంప్రదాయాలు మరియు మత విశ్వాసాలను తెచ్చారు. ఈ కాలం తరువాత హిందూ ధర్మం పేరుతో పిలువబడే ఆధ్యాత్మిక సంప్రదాయం యొక్క ప్రారంభ భవనం ఏర్పడింది. ఆర్యుల రాక భారతదేశ చరిత్రలో ఒక కీలక మలుపును సూచించింది. ఈ సమయంలోనే వేదకాలం ప్రారంభమైంది. సుమారు 1500 BC నుండి 500 BC వరకు ఉన్న కాలం. ఈ కాలం గురించి మన అవగాహనకు ప్రాథమిక వనరులు వేదాలు, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన శాసనాలు, వాటిని సంస్కృతంలో రచించబడింది. ఈ పవిత్ర గ్రంథాలు హిందూ మతపు ఆలోచన మరియు ఆచారాలను నిర్మించడానికి ఆధారం అయ్యాయి. వేద అనగా జ్ఞానం లేదా బుద్ధి అనే అర్థం. ఈ గ్రంథాలలో పాటలు, ప్రార్థనలు, శాసనాలు మరియు తాత్విక చర్చలు ఉన్నాయి. ఈ వేదాలను శతాబ్దాల పాటు మూసిపోలినట్లుగా రమణం ద్వారా ప్రచారం చేయబడింది. ఋగ్వేదం ఈ గ్రంథాలలో అత్యంత పురాతనమైనది. ఒక విశ్వవ్యాప్తి ఆదేశం గురించి మాట్లాడుతుంది. దీనిని రత అని అంటారు. ఇది విశ్వాన్ని పాలించే ప్రకృతిక నిబంధనలను, విశ్వన్యాయాన్ని మరియు నీతిని స్థాపిస్తుంది. ఋగ్వేదం ఇంకా అనేక దేవతలను పరిచయం చేస్తుంది. వీటిలో ఇంద్ర, వర్షం మరియు అగ్రహారం దేవత, అగ్ని దేవత మరియు వరుణ, విశ్వవ్యాప్తి ఆదేశం దేవత ఉన్నాయి. ఈ కాలంలో ఆర్యుల మత ఆచారాలు ఎక్కువగా పూజలు, బలి కార్యక్రమాలు మరియు దేవతలను ప్రార్థించడం కోసం వర్షం, పంటలు మరియు రక్షణ వంటి అనుకూల పరిస్థితులను పొందేందుకు ఉన్నాయి. ఈ ఆచారాలను బ్రాహ్మణులు అనే పూజారులు నిర్వహించారు. వారు మత జీవితంలో కీలకమైన పాత్ర పోషించారు. కాలం వెళ్లే కొద్దీ వేదకాలం యొక్క ఆచారాలు మరింత ఆత్మతత్వం మరియు తాత్విక దృష్టి పరిశోధనలకు మారాయి. సుమారు 1000లో మత ఆలోచనలో ఒక మార్పు వచ్చింది. ఇది ఉపనిషదాల రచనకు దారితీసింది. ఇవి వేద సాహిత్యంలోని చివరి భాగం. ఉపనిషదాలు ఆత్మవేదన మరియు పరమాన్న యొక్క స్వభావంపై దృష్టి పెట్టే కొత్త ఆధ్యాత్మిక మరియు మేధోపవాద పద్ధతిని సూచిస్తాయి. బ్రహ్మన్ అనగా పరమాత్మ, అతి ఉన్నతమైన విశ్వ సృష్టికర్త, రూపం లేని మరియు శాశ్వతమైనది, కాలం మరియు స్థలం దాటి ఉన్నది. ఆత్మ అనగా వ్యక్తిగత ఆత్మ లేదా స్వయం, ఇది బ్రహ్మంతో సమానంగా ఉన్నది. ఈ తాత్వికత ప్రకారం జీవితం యొక్క గమ్యం అనేది ఆత్మ, బ్రహ్మన్, పరమాత్మతో ఐక్యమైనది అనే విషయం గ్రహించటం. ఇది శారీరక ప్రపంచానికి మించిపోయే ఒక నిర్ధారణను సూచిస్తుంది. ఈ గ్రహణం మోక్షాన్ని అందిస్తుంది, జలనం, మరణం మరియు పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందడం. ఉపనిషదాలు ధర్మం అనే ఆలోచనను కూడా పరిచయం చేశాయి. ప్రతి వ్యక్తి పాటించాల్సిన నైతిక మరియు శారీరక బాధ్యతలు. సుమారు 500 BCE నాటికి హిందూ ధర్మం మనం ఈ రోజు గుర్తించే మతంగా రూపుదిద్దుకోవడం ప్రారంభించింది. ఈ కాలంలో అనేక కీలకమైన హిందూ ఆలోచనలు మరింత అభివృద్ధి చేయబడినాయి మరియు ప్రాచీన భారతదేశంలో వ్యాప్తి చెందాయి. కర్మ అనే ఆలోచన, కారణం మరియు ప్రభావం యొక్క నిబంధన హిందూ ఆలోచనలో కేంద్రీకృతమైంది. ఇది ప్రతి చర్యకి ఫలితాలు ఉంటాయని మరియు మన భవిష్యత్తు పరిస్థితులు మన గత చర్యల ఆధారంగా నిర్ణయించబడతాయని చెప్పుకుంటుంది. సంసారం, జననం, మరణం మరియు పునర్జన్మ యొక్క చక్రం అనే ఆలోచన విస్తృతంగా ఆమోదించబడింది.
హిందూ ధర్మం బోధించే విషయం ఏమిటంటే అన్ని జీవులు ఈ చక్రంలో చిక్కుకున్నాయి, కానీ మంచి పనులు, ఆత్మవేదన మరియు ఆధ్యాత్మిక సాధన ద్వారా మనం ఈ చక్రం నుండి విముక్తి పొందగలిగే అవకాశం ఉంది. యోగం ఇది ప్రాథమికంగా ఆధ్యాత్మిక శిక్షణ మరియు ఆత్మవేదనను సూచిస్తుంది. విస్తృతంగా ఆచరించబడటం ప్రారంభించింది. ప్రారంభ యోగ రూపాలు ధ్యానం మరియు శ్వాస నియంత్రణపై దృష్టి పెట్టాయి. ఇది వ్యక్తిగత ఆత్మను దివ్యమైనతో ఐక్యమైనది చేయడమే లక్ష్యం. ఈ సమయంలో ఇతర మత ఆలోచనలు కూడా వెలువడ్డాయి. ఇవి బౌద్ధమతం మరియు జైనమతం వంటి వేద మత ఆచారాలకు ప్రతిస్పందనగా పుట్టుకొచ్చాయి. కానీ హిందూ ధర్మం యొక్క మౌలిక ఆలోచనలు ఈ శతాబ్దాలలో అభివృద్ధి చెందడం కొనసాగించాయి, మరియు హిందూ ధర్మంలో అభివృద్ధి చెందిన వివిధ ఆచారాలు మరియు తాత్విక పాఠశాలల కోసం మౌలిక ఆలోచనలు ఏర్పడినాయి. హిందూ ధర్మం యొక్క అత్యంత గుర్తింపు గల లక్షణం దాని దేవతల మరియు దేవతామాతృకుల పంథియాన్. ప్రారంభ వేద మతం ఒక పరిమిత సంఖ్యలో దేవతలపై దృష్టి పెట్టింది, కానీ తరువాతి కాలంలో దేవతల విస్తరణ జరిగింది. ఇవి దివ్యమైన అనేక వ్యాసులను ప్రతిబింబిస్తాయి. బ్రహ్మ సృష్టికర్త దేవత ఎక్కువగా విశ్వాన్ని సృష్టించే 4 ముఖాల దేవతగా చిత్రించబడుతుంది. విష్ణు సంరక్షక దేవత వివిధ అవతారాల్లో పూజించబడుతుంది. అందులో రామ మరియు కృష్ణ ఉన్నాయి. శివ నిర్మాతృ దేవత నిర్మాణం మరియు పునరుద్ధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ దేవతలు మరియు దేవతామాతృకులు వివిధ ఆచారాలు, పండితులు మరియు వ్యక్తిగత భక్తి ద్వారా పూజించబడతాయి. కాలంతో ఈ దేవతలు తాత్విక ఆలోచనలకు చిహ్నాలుగా మారాయి మరియు వాటి కథలు, నీతి పాఠాలు మరియు ఆదర్శాలను వివరిస్తాయి. 1500 BCE నుండి 500 BCE వరకు హిందూ ధర్మం యొక్క ఆధ్యాత్మిక మరియు తాత్విక సంప్రదాయం నిర్మించబడింది. ఈ ధర్మం సత్య, అహింస, హింస, ఆత్మవేదన మరియు దివ్యమైన జ్ఞానం మీద ప్రాముఖ్యత చూపించింది. వేద మరియు ఉపనిషద కాలాలు హిందూ ధర్మాన్ని ఒక సంక్లిష్ట, వైవిధ్యమైన మరియు లోతైన తాత్విక మతంగా మార్చడంలో కీలకమైన పాత్ర పోషించాయి. ఈ రోజు హిందూ ధర్మం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన మరియు అత్యంత అనుసరించే మతాలలో ఒకటిగా ఉంది. దాని వగడు ప్రాచీన భారతదేశంలో నిలబడిన పుష్టి ఈ రోజు ఆధునిక ప్రపంచంలో పెరుగుతూ ఉంటుంది. వేదాలు మరియు ఉపనిషదాల తాత్వికతలు ఇంకా కోట్లాది మందికి సత్యం, శాంతి మరియు మోక్షం కోసం మార్గదర్శకంగా ఉన్నాయి. ఈ ప్రయాణంలో నమ్మకంగా పాల్గొనడానికి ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ప్రాచీన ప్రపంచంలోని మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం చూస్తూ ఉండండి.